హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను పిల్లల కోసం మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే నార్మల్గా పిల్లలు సరిగా ఫుడ్ తీసుకోకుండా సతాయిస్తూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఈ విధంగా మనం ఫుడ్ చేసి నైట్ టైం డిన్నర్ టైంలో పెట్టాము అంటే పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంకా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ ఫుడ్ మనము 8 మంత్స్ బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేబీస్ ఫుడ్స్ నేను ఆల్రెడీ చాలా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా దీనికోసం మనము 3 స్పూన్లు నార్మల్ రైస్ తీసుకొని ఇవి మనము వాష్ చేసుకొని ఆరబెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసము 3 బాదం పప్పులు వేసుకొని మనము ఇవి ఇలాగా వేపుకోవాలి. తర్వాత 3 స్పూన్లు పెసరపప్పుని ఇది కూడా మనము ముందుగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తర్వాత ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిన తర్వాత ఆ టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని ఇలా వేపుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు, అందుకోసం ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత ఇది ఓట్స్, మనం పిల్లలు నైట్ టైం తింటున్నారు కాబట్టి కొంచెం బలం అనేది ఎక్కువ వస్తుంది. నైట్ తినేసి పడుకుంటారు కాబట్టి కొంచెం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది ఓట్స్ తినడం వల్ల. ఈవినింగ్ టైంలో మంచి హెల్దీ ఫుడ్, ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. మనం పిల్లలకి ఇది కంపల్సరీగా పెట్టాలి ఓట్స్ అనేటివి. ఇది కూడా మనం బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్టు పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి తీసుకొని దీనిలోకి కొంచెం నెయ్యి, 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టేవాళ్ళైతే ఇక్కడ నెయ్యి వేసుకోవాలి. 1 ఇయర్ అబోవ్ పిల్లలకు పెట్టేవాళ్ళైతే కొంచెం నూనె వేసుకొని బాగా వేగిన తర్వాత మనము క్యారెట్ని ఇంకా ఈ గార్లిక్ని బాగా తురుముకొని ఈ ఆయిల్లో మనం వేపుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా మనం ఫ్రై చేస్తే కర్రీ అనేది, ఈ ఫుడ్ అనేది అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఓట్స్ ఇంకా పెసరపప్పు పొడి, అది తీసుకుని మనం దీనిలోకి వేసుకోవాలి. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి 4 స్పూన్లు వేసాను. 4 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం 1 ఇయర్ బిలో పిల్లలకి పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఇదంతా మనము ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల ఉండలు కట్టదు. మనం మళ్ళీ వాటర్ వేసి ఉడికిస్తాం కాబట్టి ఉండలు అనేటివి కట్టవు. దానికోసం ఇలాగా ఫ్రీగా ఉండాలి. ఇది బాగా కొంచెం దగ్గరికి పొడిగా అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి దీన్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఏమీ ఉండలు కట్టవు. అందుకోసం మనము ముందుగానే ఆయిల్లో అలాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొడిని. ఇప్పుడు వాటర్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే తొందరగా ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్లో తొందరగా ఉడికిపోతుంది, దగ్గరగా పడుతుంది. అలా దగ్గర పడేంత వరకు మనం కలబెడుతూ ఉండాలి. కొంచెం మాడు అంటుకుంటుంది కలబెట్టకుండా ఉంటే, అందుకోసం కలబెడుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు దగ్గర పడి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం ఫస్ట్‌లో నెయ్యి ఎవరైనా వేయకుండా ఉంటే ఈ టైంలో నెయ్యి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఫీడింగ్ బౌల్‌లోకి మార్చుకొనేసి బాగా చల్లారిన తర్వాత మనం డిన్నర్ టైంలో పెట్టుకోవాలి. ఇది 6-7 టైంలో పెట్టాము అంటే పిల్లలు బాగా తింటారు, యాక్టివ్‌గా ఉంటారు. ఇది తిన్న ఆ రోజు నైట్ మీరే అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.